హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోస్ట్ కార్డ్స్ బై వాణి. థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి కొంచెం అర్థమై ఉంటుంది కదా. ఇది ఒక ఆర్ట్ అండ్ టెక్స్టైల్ ఎక్స్పో కేరళలోని కాలికట్లో బేపోర్ బీచ్ దగ్గర జరుగుతుంది. అయితే ఇక్కడ 50 కంట్రీస్ నుంచి డిఫరెంట్ ఆర్టిస్ట్ వచ్చి ఇండియాకి, అండ్ ఇండియాలో కూడా కొంతమంది ఆర్టిస్ట్ కలిపి ఇక్కడ ఈ ఆర్ట్ వర్క్షాప్ చేస్తున్నారనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అందరూ నేర్చుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో కలంకరీ ఆర్ట్ ఉంది, మనకి ఫారెన్లో ఇంకో వేరే ఏదైనా ఆర్ట్ ఉంది. వాళ్ళు ఇండియన్స్కి నేర్పించడం, ఇండియన్స్ వాళ్ళకి నేర్పించడం, ఇలా ఆర్ట్ ఎక్స్చేంజ్ జరుగుతుందన్నమాట. ఇక్కడ బయట వాళ్ళు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. మనం పార్టిసిపేట్ చేయలేము. ఈ 50 ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకుని నేర్చుకుంటారు. ఇదంతా ఒక కొలాబరేషన్ ప్రాసెస్ అన్నమాట. ఆర్ట్ టెక్స్టైల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన పాతవి అన్నీ, అంటే మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ కానీ వీవింగ్స్ కానీ మన ఇండియాలో చాలా ఉన్నాయి. ఇది ఎక్కువ డిజైన్ స్టూడెంట్స్కి, ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్స్కి, టెక్స్టైల్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చాలా పనికొస్తుంది. వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. దీని అడ్రస్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ఎంట్రీ వచ్చేసి ఫ్రీ, ఎవరైనా విజిట్ చేయొచ్చు. మనం ముందే రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి. ఇది మొత్తం 1 మంత్ ప్రోగ్రామ్ నడుస్తుందన్నమాట ఇక్కడ కాలికట్లో. సో ఇక్కడికి ఇండియా నుండి చాలామంది, వేరే పార్ట్స్ ఆఫ్ ఇండియాలో చాలామంది ఇక్కడికి వస్తున్నారు. సో నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను, వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. సో మీ అందరం కలిసి ఒక 2-3 అవర్స్ అక్కడ స్పెండ్ చేసాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. మనం వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. వేరే కంట్రీస్ వాళ్ళ ఆర్ట్ ఫామ్స్ ఏంటి, వాళ్ళకి మన ఇండియాలో ఏం నచ్చింది, సో వాళ్ళతో కొంచెం కాన్వర్జేషన్స్ చేసి కొత్త పరిచయాలు పెంచుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. బేసిక్గా ఒరిస్సా అబ్బాయి, కానీ కలంకరీ ఆర్ట్ నేర్పిస్తున్నాడు అనమాట ఇక్కడ ఫారినర్స్కి. प्रैक्टिस चाहिए इसको। अगर ये बनाना आ जाता ना तो फिर डिजाइन भी बनाना आ जाएगा। अच्छा, Yes. Also. they got to Vogue. They got published. Yes. Also article in a Vogue back in 2008 when launching Vogue in India. ये भी मेरा काम है। उधर एक वर्कशॉप करने वाला एक टेराकोटा का मास्टर है, उस साइड में मैं बनाया। Oh, ये this you made it? And the light falls on it. ब्लॉक वाइट वाला सीमेंट का कलर है, उसमें कार्विंग है। ఈవిడ ఇక్కడంతా బనానా ఫైబర్తో చేసిన ఐటమ్స్ అన్నీ అక్కడ లైవ్గా వీవ్ చేశారు. అవన్నీ అక్కడ డిస్ప్లేలో పెట్టారు. అలా చాలా రకాలైన ఆర్టిస్ట్, ఒకళ్ళు స్టోన్స్ యూస్ చేసి, ఒకళ్ళు లీవ్స్ యూస్ చేసి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అక్కడ ఉన్నాయి. మనలో చాలామందికి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగడం ఒకేషనల్గా జరుగుతాయి, కానీ వాటి ఎక్స్పీరియన్స్ మాత్రం మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇక్కడ ఆర్టిస్ట్కి మాత్రం ఇలా కేరళ స్టైల్ ఇల్లు, వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అయితే ఇస్తున్నారు. పెద్ద లగ్జరియస్గా ఎవ్వరికి ఏం లేదు, అందరూ ఈక్వల్ అని మెయిన్ మోటో అన్నమాట ఇక్కడ. సో ప్రతి ఒక్కళ్ళు సేమ్ ఫుడ్ సేమ్ ప్లేస్లో షేర్ చేసుకుని వాళ్ళకి అక్కడ రూమ్స్ ఇచ్చారు. సో ఏసీ ఇవేమీ లేవు. సో వాళ్ళు కూడా యాక్చువల్లీ చాలా కష్టపడి ఇవన్నీ నేర్చుకుంటున్నారు. సో మేము అక్కడ ఆర్గనైజర్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, మన ఇండియాలో జనరల్గా అంత 1 మంత్ టైం పెట్టి అయితే ఎవ్వరు రారు. ఫారినర్స్ మాత్రం అలా నేర్చుకోవాలని ఇండియాకి చాలా ఇంట్రెస్ట్తో వస్తారు. సో దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి
వీళ్ళు కూడా అన్ని అకామిడేషన్ ఫుడ్ అన్నీ ఫ్రీగా ఇచ్చారనమాట. సో మీలో ఎవరన్నా ఇది చూసాక రావాలి అనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో నన్ను అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడికి వచ్చాక ఎలాగా స్టే ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి ఇవన్నీ నేను మీకు కావాలంటే డీటెయిల్స్ చెప్తాను. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు అని నేను కంపల్సరీ చెప్తాను. డెఫినెట్గా విజిట్ చేయండి, చాలామందిని కలవండి, కొలాబరేట్ అవ్వండి. ఆర్కిటెక్ట్స్ ఎవరైనా ఉంటే మీ ప్రాజెక్ట్స్లో వీళ్ళ ఆర్ట్ వర్క్స్ కానీ ఇలాంటి టెక్స్టైల్ ఏమైనా యూస్ చేసుకోండి. కార్పెట్స్కి, రగ్స్కి ఇలా చాలా బాగా పనికొస్తాయి. మనం లోకల్ ఆర్టిస్ట్ని ఎప్పుడు ప్రమోట్ చేయాలి అండ్ మన ఇండియన్ ఆర్ట్ని కూడా ఎప్పుడు ప్రమోట్ చేయాలి. సో హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి వాయనాడ్ రినోవేషన్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.